రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికాలో ఫుల్గా టూర్ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను పిలుస్తుండటం, ఇదంతా కంటిన్యూస్గా ప్రోగ్రాం జరుగుతుంది. ఒకనాడు కాంగ్రెస్ నాయకుడిగా, అంతకుముందు తెలుగుదేశం నాయకుడిగా, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ నాయకుడిగా, ఎంపీగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అమెరికా టూర్ చేస్తున్నారు. 10 రోజుల టూర్. ఓ స్పెషల్ నాకు బాగా అనిపించింది ఏంటంటే, మిగతా ఇప్పుడు కేటీఆర్ అక్కడికి వెళ్తే బ్లేజర్ అది వేసుకుని తిరుగుతారు. అంటే వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యు మస్ట్ బి ఏ రోమన్ అన్నటువంటి సూత్రాన్ని ఫాలో అవుతారు. నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లానే ప్రవర్తించాలి అన్నటువంటి విధంగా సూట్ అది వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అయితే రేవంత్ మాత్రం ఇదే నరేంద్ర మోడీ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాడు. నరేంద్ర మోడీ కానీ ఎలా చేస్తారో అక్కడికి వెళ్ళినా కూడా, అమెరికాకి వెళ్ళినా ఆయన ఆ కుర్తా పైజమానే ఉంటుంది, ఆ హాఫ్ కోటే ఉంటుంది. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూతా పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ బ్లేజర్లు వేసుకుని ఉన్నటువంటి సందర్భంలో తను మామూలు షర్ట్ మీద ఒక హాఫ్ కోటే, ఆ తర్వాత స్టేజీ మీదకి వెళ్ళేటప్పుడు అది కూడా తీసి పక్కన పెట్టేసి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎత్తు అయితే ఆయన సెక్యూరిటీ భలే వింతగా ఉంది. అదేదో అక్కడ ఉన్నటువంటి నలజాతీలతో కూడినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు చివరికి కాంగ్రెస్ వాళ్ళు బుకేలు ఇస్తున్నా సరే తోసవతలు పడేసేస్తున్నారు. అంటే ఆయన దగ్గరలోకి ఎవరిని రానియద్దు, ఎవరినైతే చెప్పామో వాళ్ళనే అన్నట్టున్నారు. ఓ రకంగా సినిమాల్లో స్టైల్లో ఉందన్నమాట. అంటే ఈ మాఫియా డాన్స్కి సంబంధించినటువంటి సినిమాల్లో సెక్యూరిటీ తరహాలో వ్యవహరిస్తున్నారు. బట్ సరదాగా ఉంది, చూడటానికి అందంగా ఉంది. మళ్ళీ రేవంత్ చెప్తే రాణిస్తారు దగ్గరికి, లేకపోతే తోసేస్తుంటారు. చుట్టూ వాళ్ళ కదలికలు, వాళ్ళ స్టైలు డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ప్రొఫెషనల్ స్టైల్లో ఉంది. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు వెళ్ళినప్పుడు కూడా ఆ తరహా వాతావరణం కనిపించలేదు. ఒక విచిత్రమైనటువంటి సంథింగ్ డిఫరెంట్ అన్నటువంటిది కనబడుతుంది. మంచిదా చెడుదా అన్నటువంటిది, అంటే ఏది మంచి ఏది చెడు అన్నది వాళ్ళ రోజు నిర్ణయించే పరిస్థితిలో లేము మనం.